హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న ఎర్రటి పండు పైన ఏగైనా వాలదు ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఎర్రటి పండు పైన ఏగైనా వాలదు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. అన్ని న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి క్యారీ బ్యాగ్స్లో మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కూరగాయలు పాడైపోతూ ఉంటాయి. అలాగా పాడవకుండా ఉండాలంటే ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి. ఫోర్క్ స్పూన్ అక్కడక్కడ ఇలా హోల్స్ అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కూరగాయలు లోపల మనం అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. వాటర్ బబుల్స్ లాగా ఏర్పడి లోపల తేమను అబ్జర్వ్ చేసుకుని కూరగాయలు పాడవుతూ ఉంటాయండి. అలా లేకుండా ఉండాలంటే ఇలాగ కొంచెం అయితే హోల్స్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా హోల్స్ పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి చక్కగా ఈ హోల్స్ ద్వారాగా తేమ అనేది లోపలికి చేరకుండా కొంచెం గాలాడుతుంది కాబట్టి లోపల ఉన్న కూరగాయలు పాడవకుండా ఉంటాయి. నెంబర్ 2, కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మనం క్యారీ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా సొరకాయలు కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. సగం కర్రీ చేసుకున్న తర్వాత సగం మిగిలిపోతూ ఉంటుంది కదండి. మనం అలానే అది తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అదే పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే ఉంటుంది కదండి, దీన్ని ఇలాగా చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత సీడ్స్ అయితే ఖాళీ అయిపోయి పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీటిలో కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఇలాగా మనం పైన అయితే క్లీన్ చేసుకోగలుగుతాం. కానీ ఇలాగా సందుల్లో ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఈ ట్యాబ్లెట్ సీట్ని తీసుకొని ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అనుకుంటే చాలండి, లోపల ఉన్నటువంటి డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో మనం క్లీన్ చేసుకుంటే చక్కగా లోపల ఉన్నటువంటి డస్ట్ అనేది చక్కగా వచ్చేస్తుంది. దీనివల్ల మనకి ఎక్కువగా ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఏర్పడి మనం ఇలా క్లీన్ చేసుకోకుండా ఉంటాం కదండి. ఈ మురికి డస్ట్ అనేది మనకి తినేటప్పుడు వాటి ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెంబర్ 4, ట్యాబ్లెట్ సీట్ను ఒకదాన్ని తీసుకొని ఇలాగా మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్నటువంటి బటన్ దగ్గర డస్ట్ పట్టేసి మురికిగా ఉంటుంది కదండి. ఇలాగ మనం ట్యాబ్లెట్ సీట్తో ఈజీగా ఆ మురికిని డస్ట్ని అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, చేతితో అయితే మనం క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ట్యాబ్లెట్ సీడ్స్తో చక్కగా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 5, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఈ 3 టిప్స్ షేర్ చేస్తున్నాను. మీకు ఇందులో ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో ఆ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే కరివేపాకు కొంచెం తీసుకొని అలానే పచ్చి వేపాకు 2 కలిపేసి ఇలాగా బియ్యంలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలాగా పురుగు రాకుండా ఉండాలి అంటే అగ్గిపెట్టి ఉంటుంది కదండి, అగ్గిపెట్టిలో ఉన్నటువంటి పొల్లల్ని ఇందులో పెట్టేసాం అనుకోండి, వీటి స్మెల్కి ఘాటుకి కానీ పురుగు రాకుండా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. బియ్యంలో పురుగు రాకుండా ఉండాలి అంటే ఓల్డ్ బ్యాంగిల్ని అయితే ఒకటి తీసుకొని ఇలాగా మనం బియ్యం తీసేసుకున్న తర్వాత ఈ గోతం సంచికి ఇలాగా ఓల్డ్ బ్యాంగిల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా తేమ తగలకుండా ఉంటుంది కాబట్టి పురుగు త్వరగా రాకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్
అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 6, గ్యాస్ లైటర్లు అయితే మనం యూజ్ చేసుకుని అక్కడే పడేస్తూ ఉంటాం కదండి, అవి డస్ట్ పట్టేసి జిడ్డుగా ఉంటూ ఉంటాయి కదండి. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక బౌల్ తీసుకుని బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకుని ఇలా నిమ్మబద్ద అయితే ఉంటుంది కదండి, రసం పిండేసిన బద్దను తీసుకుని ఇలాగ బేకింగ్ పౌడర్ని అయితే నిమ్మబద్దగా ఇలాగ అంటించేసుకొని లైట్ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. దీనికి ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, కొత్తగా కొన్నటువంటి గిన్నెలు కానీ ప్లేట్లు కానీ వీటిపై ఉన్నటువంటి లేబుల్ని మనం తీసేస్తూ ఉంటాం కదండి, అవి సగం వచ్చి సగం రాకుండా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగ పొయ్యి అయితే వెలిగించుకొని కొంచెం హీట్ చేసుకొని తర్వాత తీసినట్లయితే చక్కగా వచ్చేస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా అయితే తీసేయచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు ఇలాగ పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి, ఈ మూత నిండా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. ఇలాగ పెచ్చులు కట్టేసి క్లీన్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇలా ట్రై చేసి చూడండి. అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని ఇలాగ పెచ్చులు కట్టినటువంటి ఇలాగ ఈ సీట్ పెట్టి ఇలాగ మొత్తం కూడా అనుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. తర్వాత కొన్ని అయితే వాటర్ అయితే ఇలా జల్లేసుకొని ఇలాగా ఈ ట్యాబ్లెట్ సీట్తో మొత్తం రబ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే పొంగిపోయిన పెచ్చులు కానీ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ పెట్టి మళ్ళీ క్లీన్ చేసేస్తే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారా ఇలా వచ్చేస్తుంది డస్ట్ అయితే. తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. దీని దగ్గర ఉన్నటువంటి పెచ్చులు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ సీట్ను ఒకటి దాన్ని ఖాళీ అయిపోయిన సీట్ని తీసుకొని ఈ విధంగా అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నా చూడండి, వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఎంత చక్కగా మెరిసిపోతుందో. సో తప్పకుండా ట్రై చేయండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సబ్బు సర్పుతో యూజ్ చేయకుండా మనం ఇలాగా ట్యాబ్లెట్ సీట్ను ఒక దాన్ని తీసుకొని ఇలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే పెచ్చులు కట్టినటువంటి పెచ్చులు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, చక్కగా క్లీన్ అయిపోయింది. ఇలా ట్యాబ్లెట్ సీట్ను ఒక దాన్ని తీసుకొని ఎండిపోయినటువంటి పెచ్చుల్ని క్లీన్ చేసుకోవచ్చు. అలానే మనం ఈ మూతను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.